మహిళ అందంలో జడే కీలక పాత్ర పోషిస్తుంది. పాత రోజుల్లో జడ బారుగా ఉందని పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు లేకపోలేరు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. హాఫ్ కట్ స్టైల్ నడుస్తోంది. మరోవైపు జుట్టు రాలే సమస్య కూడా తీవ్రంగా పరిణమిస్తోంది. వాయు, నీటి కాలుష్యాలు, పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. వీటికి తోడుగా వివిధ సౌందర్య సాధనాల వల్ల కూడా సమస్య తీవ్రమవుతోంది. వాస్తవంగా చెప్పాలంటే 100కి 99 మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదల కోసం పురాతన కాలం నుండే మందారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు రాలడం నివారించి జుట్టు పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మందార పూలు తీసుకుని పేస్ట్ చేసి దానికి ఆముదం కలిపి జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండడంతో పాటు బలంగా ఉండి ఒత్తుగా పెరుగుతుంది. మందారాకులు, గోరింటాకు కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకుని తలకు పట్టిస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మందార పువ్వును నీటితో మిక్స్ చేసి పేస్ట్లా చేసి తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మందార పువ్వు పేస్ట్లో శనగపిండి, పెరుగు కలిపి మెత్తగా చేసి దీన్ని తలకు పట్టించి కొంత సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్ వేసి ఆరిన తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనెలో మందార పూలను వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మందార పువ్వులు అందానికి ఎంతో దోహదపడతాయి. తరచూ మందార పువ్వుతో ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. అంతేకాక ఈ మందార పువ్వు పొడిని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలాంటి మందార పువ్వుతో టీ తయారు చేసుకుని తాగినా కూడా మంచిదే. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మందార టీని మందార మొక్క యొక్క భాగాలను మరిగించడం ద్వారా తయారు చేస్తారు. మందార పువ్వులతో ఉపయోగాలు. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హై బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశము తక్కువగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మందార పువ్వుల టీ తాగాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి. లివర్ సమస్యలు ఉన్నవారు మందార పువ్వుల టీ తాగితే ఎంతో మంచిది. లివర్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. అలాగే క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా ఈ టీకి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. టీ తయారు చేసే విధానం. ఈ టీని ప్రస్తుతం మనం మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు. ఈ మందార పువ్వుల టీ పొడితో కోల్డ్ లేదా హాట్ టీ పెట్టుకుని తాగవచ్చు. ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని స్టవ్ మీద నుంచి దించి కొన్ని మందార పూలను తొడిమ, పుప్పొడి భాగాలను తొలగించి కేవలం రేకులను మాత్రమే వేయాలి. అలా మరిగించిన నీటిలో వేసి 15 నిమిషాల పాటు ఉంచి అనంతరం వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనె వంటివి కలుపుకుని వేడిగా ఉండగానే తాగేయచ్చు. ఇలా మందార పూలను తెచ్చి టీ తయారు చేసుకోలేని వారి కోసం మందార టీ బ్యాగులు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని కూడా వాడవచ్చు.